ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినట్టు ఈ యొక్క న్యాయవాదుల విషయంలో ప్రత్యేకంగా ఆ యొక్క జంట హత్యలు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ఆ వారం 10 రోజులు నేషనల్ ఛానల్స్లో కూడా పెద్ద డిబేట్ జరిగింది. ఈరోజు న్యాయవాదులు సురక్షితంగా ఉంటేనే ఆయా న్యాయస్థానాలలో బాధితులకు న్యాయం కానీ వ్యవస్థ గొప్ప నిర్మాణం కానీ ఇవంతా కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో కొన్ని అపోహలతో కూడా న్యాయవాదుల మీద దాడులు జరిగినటువంటి సంగతి మన దృష్టికి వచ్చింది. సదరు న్యాయవాది న్యాయస్థానంలో కేవలం వాదన మాత్రమే వినిపించగలుగుతాడు తప్పితే జడ్జిమెంట్లు తీర్పులు ఇప్పించేటటువంటి పరిస్థితి అది ఎక్కడ కూడా ఉండదు. కానీ కొందరి క్లయింట్లకు తెలుసో తెలియ అనేక రకమైనటువంటి మన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. కేవలం వాళ్ళే కాదు, పోలీసు వ్యవస్థ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయవాదులను ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులకు సహజంగా ఏముంటుందంటే వాళ్ళు పెట్టినటువంటి కేసులో శిక్ష పడాలని ఉంటుంది. న్యాయవాదులకు ఏముంటుంది, నేరం చేయనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళని రక్షించాలని న్యాయవాదులకు ఉంటుంది. ఇటు ఈ విషయంలో కూడా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలి అధ్యక్ష. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళు న్యాయవాదులైనప్పటికీ కొన్ని విషయాలలో బయటకు రావు. కాబట్టి ఆ విషయం మీద కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. వాళ్ళ న్యాయవాదుల మీద దాడులు జరిగిన తర్వాత కోర్టులలో నడిచేటటువంటి కేసులు కూడా చాలా మందగమనంగా ఉంటాయి. వాళ్ళ మీద వేయాల్సినటువంటి ఛార్జ్షీట్లు కేసులైన తర్వాత ఛార్జ్షీట్ వేయడంలో కూడా చాలా డిలే జరుగుతుంది. ఆ విషయం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గతంలో న్యాయవాద వ్యవస్థలో న్యాయవాద వృత్తిలో కొందరికి మాత్రమే అవకాశం ఉంటుండే. ఈరోజు ప్రభుత్వాల సహకారం వల్ల లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రావడం వల్ల న్యాయవాద వృత్తిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేక మందికి అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఈ 3 డిగ్రీలు, ఒకటి అడ్వకేటు, రెండవది డాక్టరు, మూడవది ఇంజనీరు. ఈ చదువు ఏమాత్రం కూడా మాకు దొరకకపోతుండే అధ్యక్ష. ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఈ చదువు దొరుకుతుండే. ఈ వకీల్ సాబ్ చదువు కానీ, డాక్టర్ చదువు కానీ, ఇంజనీర్ చదువు కానీ. కానీ ఈ రోజులలో బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క హక్కు వల్ల రాజకీయాలు చేస్తున్న మీ ద్వారా అంటే అటువంటి వాళ్లకు ప్రభుత్వం కొంత సహకారం అందించాలి. ఒక 5 సంవత్సరాలు కనీసం లేదా ఒక 7 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ కొరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నా, హైకోర్టులో ప్రాక్టీస్ కొరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నా, ఎక్కడ ఎన్రోల్మెంట్ చేసుకున్నా కొంత మేమున్నాం. ఇప్పుడు వకీళ్ళ పరిస్థితి, అడ్వకేట్ల పరిస్థితి ఏముంటుందంటే కేసులు వస్తేనే వాళ్ళ పొట్ట గడుస్తుంది, కేసులు వస్తేనే వాళ్ళ జీవనం గడుస్తుంది. తప్పితే మిగతా ఎటువంటి ఏ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొక ఉద్యోగం తీరు కాదు, అది కేసు వచ్చినాడే వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ప్రత్యేకంగా కొంత
వాళ్ళకు దాన్ని గౌరవవేతనం అని పేరు పెడతారా, లేదా ఇంకో రకమైనటువంటి పేరు పెడతారా? కనీసం నెలకు ఒక 50,000 రూపాయలు వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు అందించగలిగితే, ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి సహకారం దొరికితే ఆ న్యాయవాది కూడా నిజాయితీతో న్యాయ వ్యవస్థలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకో అన్నిటికన్నా ఒక విషయం, ఈరోజు ఈ తెలంగాణ శాసనసభలో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా, ఏ రాజకీయ పార్టీ ఏ ఆర్గ్యుమెంట్ చేసినా, ఒకనాడు ఉవ్వెత్తున లేచి అలసి కింద పడ్డటువంటి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు న్యాయవాదులే మేమున్నాం మీకు అండగాని రాజకీయ పార్టీలకు, వివిధ కుల సంఘాలకు, వివిధ అన్ని సంఘాలకు కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మద్దతు కారణంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ లేచి ఎగిసిపడింది అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరిగేటటువంటి సమయంలో అది జిల్లా కోట, హైకోర్ట, ఇంకో కోట, ఎక్కడ ఏ తెలంగాణ ఉద్యమకారుని మీద ఏ కేసు అయినా మొట్టమొదలుగా ఈ న్యాయవాదులు అక్కడ వాలి, ఈ న్యాయవాదికి వాళ్ళు ఎవరో తెలియదు. పోనీ ఆ న్యాయవాది వచ్చిందంటే ఏదో ఫీజు కొరకు రాలేదు, నా తెలంగాణ కొరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిపై అన్యాయంగా ఆంధ్ర పోలీసులు కేసులు పెట్టిందని జామీనులు వాళ్ళే ఇచ్చిండ్రు అధ్యక్ష. జమానతులు ఎక్కడికి వెళ్ళి తెస్తుడిన పాపం వాళ్ళే తెచ్చిండ్రు అధ్యక్ష. ఆ రకంగా కేసుల వాదనలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఇంకా 2014లోనే రావాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే ఈ న్యాయవాదుల మీద దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఇది 2014-15 ప్రాంతంలోనే ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఆ రోజే రావాలా. సరే, అయినా కూడా 12 సంవత్సరాల తర్వాత ఆలస్యమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లు ఒక కవచంగా ఉంటుంది. కాబట్టి నేను న్యాయవాదులందరి తరపున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం కేవలం ఈ న్యాయవాదుల రక్షణ బిల్లు తీసుకొచ్చి బాధ్యత తీరిపోయిందంటే కుదరదు అధ్యక్ష. నేను అంతకుముందు కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మేమంతా కూడా ఇప్పుడిప్పుడే మెయిన్ స్ట్రీమ్లో కనిపిస్తున్నాం. మా వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు, ఎస్సీలలో మేధావులు ఉన్నారు, ఎస్టీలలో మేధావులు ఉన్నారు, బీసీలలో మేధావులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఆశపడ్డాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి బంధువే అడ్వకేట్ జనరల్ అవుతుండే, లేదా మిగతా ఇంకో రెవెన్యూ మినిస్టర్ బంధువే అడ్వకేట్ జనరల్ అవుతుండే. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలమైనటువంటి మాకు ఎంత టాలెంట్ ఉన్నా, ఈ ప్రభుత్వం విషయాల మీద చట్టాల మీద ఎంత అవగాహన ఉన్నా, గొప్పగా ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి అవకాశం ఉన్నా మాకు అడ్వకేట్ జనరల్గా అవకాశం వస్తలేదు అధ్యక్ష. ప్రత్యేకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 4 కోట్ల ప్రజలలో మీకు నమ్మకమైనటువంటి ఈ వేల మంది, లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులు ఉన్నారు కదా, ఈ ప్రభుత్వానికి నమ్మకమైనటువంటి, ప్రభుత్వానికి అండగా నిలబడేటటువంటి న్యాయవాదులు ఎవరు లేరా అధ్యక్ష? నేను ఈ విషయం మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈరోజు వేల లక్షలాది న్యాయవాదులు, వేల మంది న్యాయవాదులు ఈ తెలంగాణ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తూ ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా సరే ఆ యొక్క విషయం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని ఇప్పటికైనా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఈ యొక్క న్యాయవాదుల్ని నియమించేటప్పుడు అది అడ్వకేట్ జనరల్ కావచ్చు, లేదా ఏజీపీలు కావచ్చు, లేదా జీపీలు కావచ్చు, ఏపీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, ప్రభుత్వం తరపున ఏవైనా ఇటువంటి నియామకాలు జరిగినప్పుడు దానిలో ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలి అధ్యక్ష. కొన్ని విషయాలు చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు అడ్వకేటు ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ కొడుకు అడ్వకేట్ కావడానికి ఆస్కారం లేదు. కానీ తరాల నుండి ఆ కొలీజియం వ్యవస్థని మీ ద్వారా
ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎవరైనా ఇది అందరికీ సంబంధించినటువంటి హక్కులు. దాని విషయంలో అధ్యక్ష సిఫారసులు చేసేటప్పుడు కూడా కొలీజియం వ్యవస్థ ఒక పక్కకు ఉన్నప్పటికీ ఇది జగమెరిగిన సత్యం అధ్యక్ష. ఎక్కడ ఏంది అనే మిగతా విషయాలు నేను జోలికి పోను. కానీ తాత ముత్తాతల నుండి తాత హైకోర్టు జడ్జి ఉంటాడు, కొడుకు హైకోర్టు జడ్జి అవుతాడు, మనమడు హైకోర్టు జడ్జి అవుతాడు. నేనేమంటున్నట్టే ఈ లోపాలు ఎక్కడున్నాయో, ఈ చట్టసభకు అధికారాలు అవకాశాలు ఉన్నాయి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఈ సమాజంలో జరగాల్సిన సవరణల గురించి ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఈ గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, వారు చెప్పింది చాలా మంచి సూచన. కానీ మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కావాలనడానికి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కొలీజియం సిస్టమ్ లోపల మ్యాండేటరీ చేయండి. మీరు దయచేసి రిప్రజెంట్ చేయండి. మేము గతంలో జరిగిందా జరగలేదా ఇప్పుడు సరే ఆ చర్చ అంతా ఉన్నా భవిష్యత్తుకు ఒక మార్గదర్శిగా మారండి. ప్రజాస్వామ్యంలో మేము కూడా హక్కుదారు, మీరు అన్నట్టుగా తెలియవంతులు ఉన్నారు, ఎస్సీలా ఎస్టీలా బీసీలా మైనార్టీలో కూడా వాళ్ళందరికీ జడ్జిలుగా మార్పు చేసి శ్రీకారం చుట్టి మీరు చెప్పండి. మీరు అధికారంలో 12 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఒక్కరిని కూడా నియమించేటువంటి పరిస్థితి లేదు. మీరు 12 నియమించేటువంటి 12 ఏళ్ళలో మీరు ఏం పరివర్తన చేయగలిగినారు? సలహాలు చెప్పడం ఉచితంగా దొరికేది ఈ దేశంలో సలహా ఒకటే. సలహా చెప్పడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి జీవితాల కళలో ఇక్కడ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఏదంటే చెప్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న అంశము ఈ యొక్క జడ్జిల నియామకానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను ఇలా ఒక బలహీన వర్గాల నాయకులు ప్రతిస్పందిస్తాను. అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ షేర్ కొరకు కొట్లాడుతున్నారు, అడుగుతున్నప్పుడు దానికి సంబంధించి నేను దయచేసి నేను కూడా ఒక అడ్వకేట్గా, నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా నీ ద్వారా కేంద్రాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా అందుకు సంబంధించి రమ్మంటే రిప్రజెంటేషన్ మొత్తం దేశం మొత్తం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటలెక్చువల్ మైనార్టీ ఈ వర్గాల అడ్వకేట్స్ అంతా కూడా జడ్జిలకు షేర్ ఇవ్వండి. మీరు ఒక స్టాచ్యుటరీ సిస్టాన్ని తీసుకురండి, వాళ్ళకి తప్పకుండా ఇంతమంది రావాలనే విధానం తీసుకురండి. ఎవరు వ్యతిరేకించారు ఈ సమాజంలో? ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు 10% ఎవరు వ్యతిరేకించారా? ప్రభుత్వం అనుకున్నాక ఇది బుల్డోజ్ చేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ఆ యొక్క విధానాన్ని నడుపుతున్నారు దేశంలో ఇవాళ. కాబట్టి తప్పకుండా అడ్వకేట్ సంబంధించి జడ్జిలుగా అయ్యే పదోన్న అవకాశాలని మీరు ఒక ఉదాహరణగా తీసుకొచ్చి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సూచన సలహా చేస్తే మేము కూడా చాలా సానుకూలంగా ఉంటాం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. న్యాయపరంగా కూడా అవకాశం వచ్చినాడు రాహుల్ గాంధీ గారు. తప్పకుండా భారతదేశ భవిష్యత్తు న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పిస్తాడు. ఆ విశ్వాసం మా అందరికీ ఉందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాను. పాయల్ శంకర్ గారు బిల్లుకు సంబంధించి మాట్లాడండి. అధ్యక్ష, నేను ఎందుకు ఆ విషయాలు తమరి ద్వారా సభ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టే, ఈ కొలీజియం అనే వ్యవస్థ మీద కేవలం పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రమే చర్చ చేసే అవకాశం ఉన్నది. అది రాష్ట్ర శాసనసభ కావచ్చు, ఈ దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో కావచ్చు. బయట ఎక్కడ కూడా చర్చ చేయడానికి అవకాశం లేదు. ఈ కొలీజియం వ్యవస్థ మీద కేవలం ఇక్కడ మాత్రమే చర్చ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనమంతా కూడా ఆలోచించాలని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మేము బీసీలమంతా కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. మా బీసీలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో కొంత ఒక 30% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన, ఒక 70% బీసీలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కొంత మెప్పు కొరకు ఆ మాత్రం మాట్లాడబడుతుంది. ఇక లేకుంటే వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఓ సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం కావాలని మాత్రం గట్టిగా కొట్లాడతాడు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అది తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ రకంగా పార్లమెంట్లో చాలా గొప్పగా ఎంత పోరాటం చేసిండు. అప్పుడే కొత్తగా ఎంపీ అయిండు. నేను దూరం చూసి నేను అనుకున్నా అసలు ఏమైంది, లేక ఎంపీ అవకాశం వచ్చింది, గింతగానం ఎగురుతున్నాడు, ఆయన ఎక్కడన్నా తొక్కేస్తారేమో నాకు కూడా అక్కడ భయం వస్తుండే. కానీ పాపం ధైర్యంగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏది కూడా లెక్క చేయకుండా కొంత ప్రయత్నం చేసిండు. కానీ నేనేమంటా గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంది అని అంటే, కేంద్రము కొలీజియం ఇదేదో వ్యవస్థ గొప్ప, ఇది పార్లమెంట్లో చర్చ జరగాలి. సరే, అది కూడా వచ్చేటటువంటి రోజులలో చర్చ జరుగుతుంది. నేను అడుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అధికారం గురించి.
సరే, హైకోర్టు జడ్జిగా మీరు నియమించాలంటే మీ చేతిలో లేదు. అది హైకోర్టు, కొలీజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు, లెక్కపత్రం ఇవన్నీ వేరున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఉత్తరం రాస్తే అడ్వకేట్ జనరల్గా అపాయింట్ అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్యానల్లో పేర్లు పెడితే జీపీలుగా వస్తారు, ఏజీపీలుగా వస్తారు, పీపీలుగా వస్తారు. ఈ అవకాశాల గురించి మీరు ఎందుకు ఒక అడుగు ముందుకేయాలని మాత్రమే ఒక పాజిటివ్ ఆలోచనతో చెప్తున్నా. దీన్ని ఏదో నెగిటివ్గా మిమ్మల్ని విమర్శించాలని చెప్తలేను. ఎందుకంటే ఈరోజు వేలాది మంది న్యాయవాదులు మా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన శాసనసభ్యులు సభలో ఉన్నారు. మా గురించి వాళ్ళు కనీసం మాట్లాడాలి కదా, మాకు అవకాశాలు మా గురించి ఎవరు మాట్లాడతారు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ ఆలోచనని మనమంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం తరఫున వచ్చేసారి ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈ సామాజిక వర్గాల నుంచి నియమించే ప్రయత్నం చేస్తాం. లేదా ఏజీపీలుగా, జీపీలుగా, పీపీలుగా వీళ్ళకు మాత్రం మేము అవకాశం ఇస్తామనే విధంగా ఒక చెప్పేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరఫున జరగాలని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక విషయం ఇంకొక విషయం అధ్యక్ష, న్యాయవాదులంటే వాళ్ళు ఆర్థికంగా ఏం పరిపుష్టిగా ఉండరు అధ్యక్ష. వాళ్ళు అక్కడక్కడ ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి కొందరు పేద పిల్లలు ఈ యొక్క న్యాయవాద డిగ్రీ చేత పట్టుకొని వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కేసులు రాక, ఆ ఇల్లు గడవక అనేకమైనటువంటి ఇబ్బందుల్ని నేను స్వయాన గమనించిన అధ్యక్ష. అందుకు నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు ఉండడానికి కూడా ఇళ్ళ స్థలాలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు లేవు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకు వాళ్లకు ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్మించి వాళ్ళకి ఇవ్వాలని ఈ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. ఇప్పటికే ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి కానీ, నా ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ నుంచి కానీ, చాలా జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ విషయాల్ని సభ దృష్టికి తీసుకెళ్లామని అనేక వాళ్ళు ఫోన్లు చేసి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ విషయాల్ని మంత్రి గారు తన రిప్లైలో ఈ విషయంలో వాళ్లకు నెలకు 50,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే విషయం, ఇళ్ల స్థలాలు లేనటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి విషయం, అదేవిధంగా ఈ హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకే వాళ్లకు ఇళ్లను నిర్మించి ఇచ్చేటటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వం నియమించేటటువంటి జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ వాటిలో అడ్వకేట్ జనరల్గా, అదేవిధంగా ఏజీపీలుగా, పీపీలుగా, జీపీలుగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా 70% ఆయా వర్గాలకు మేము చేస్తామని ప్రభుత్వం తరపు నుంచి మాట ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీ మొహమ్మద్ మోబిన్.